టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం పాఠశాలలో విద్యార్థుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుపతిలోని శ్రవణం కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. శ్రవణం కేంద్రంలో ప్రత్యేక ప్రతిభావంతుల శిక్షణా తరగతులను పరిశీలించారు. శ్రవణంలో శిక్షణ పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. గత ప్రభుత్వం చిన్నారులకు అందించే వినికిడి యంత్రాలను రద్దు చేసిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ డమన్ డఫ్ ఏదైతే ఉందో స్కూలు కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఈ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు నా దృష్టికి. ఒకసారి చూద్దామని వచ్చాము. కొంచెం చిన్న సమస్యలు ఉన్నాయి, త్వరలోనే మేము పరిష్కారం చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేవు. తప్పకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో పిల్లలు అవన్నీ నోట్ చేసుకున్నాం. త్వరలోనే ఇవన్నీ సాల్వ్ చేస్తాం. గతంలో ఇంతకుముందు వారికి వినికిడి మిషన్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇచ్చేవారు. గత ప్రభుత్వంలో దాన్ని ఎందుకు రద్దు చేయడం జరిగింది. చాలా దారుణమైన విషయం అది. గతంలో హార్లిక్స్ బిస్కెట్లు ఇచ్చేవాళ్ళంట. దాన్ని కూడా తీసేస్తే రోజుకి 1,00,000 మంది కొండ మీద మనం భోజనం పెడతాం భక్తులకి. చిన్న పిల్లలు మాట రావు, వాళ్ళకి కూడా పాలు బిస్కెట్లు తీసేసేది. కాబట్టి వీటన్నిటి మీద చైర్మన్ గారి దృష్టికి తీసుకునేది. పనిచేసే చైర్మన్, సమస్యలు చెప్తానే స్పందించే చైర్మన్ ఉండడం చాలా సంతోషం. ఇప్పుడే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు వారు గౌతమి గారికి, జేఈఓ గారికి. దాన్నింటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రాబో రోజులు ఎటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరించగలమని చెప్పి గట్టి నమ్మకం, విశ్వాసం మాకుంది.